హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత షాపింగ్ వ్లాగ్ అనేది చేస్తున్నానండి. అందరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కొత్త శారీస్ అలాగే డిజైనర్ బ్లౌజెస్ అన్ని కూడా నేను మీతోటి షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆల్ క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు మరి ఆలస్యం, ఫాస్ట్ గా శారీస్ అయితే చూపించేస్తానండి. అలాగే వాటికి బ్లౌజెస్ కూడా నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ నా శారీ అయితే కలంకారీ శారీ, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు షార్ట్స్ లో, వీడియోలో. ఇట్లా ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇట్లా పైపింగ్, గోల్డ్ పైపింగ్ అనేది ఇచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇట్లా కర్వ్స్ అనేది పెట్టాను. అలాగే ఇక్కడ చిన్న బో అనేది ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఇది పెడితే చాలా లుక్ అనిపిస్తుందండి నాకైతే. సో మీరేమంటారో అది కూడా చెప్పేసేయండి నాకు. ఫస్ట్ బెస్ట్ ప్రైస్ లో చూపిస్తానండి శారీస్. ఫస్ట్ ట్రెండింగ్ కలర్ పర్పుల్ కలర్ అనమాట. ఈ శారీ వచ్చేసి మా సిస్టర్ది. చూడండి, శారీకి ఫాల్, బ్లౌజ్ అంతా కూడా అయిపోయిందండి. శారీ వచ్చేసి ఇలా ఉంటది అనమాట. బిగ్ బార్డర్ వస్తుంది, ఇక్కడేమో గ్యాప్ బార్డర్, ఇదంతా జరీ బార్డర్ అనమాట. శారీ మొత్తం ఇట్లా బాందిని లైన్స్ లాగా వచ్చేసి ఫ్లవర్స్ ఉంటది అనమాట. పైన వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది అనమాట. చూడండి, ఇట్లాగా పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా నేను మంచిగా డిజైన్ చేశానండి. సింపుల్ శారీ అయినా 550 పడిందండి ఈ శారీ. నాకు తెలిసి ఇది యూట్యూబ్ లోనే అండి. శ్రీలక్ష్మి శారీస్ ఇక్కడ అక్కడ తీసుకున్నాం అనమాట. మొత్తం చాలా కలర్స్ తీసుకున్నాను, చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కరువులు అనేది ఇచ్చాను అనమాట. ఈ నెక్ పెట్టుకుంటే చాలా అంటే చాలా లుక్ వచ్చేస్తుందండి బ్లౌజ్ కి. చాలా బ్రాడ్ గా కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఫ్రంట్ కూడా అలాగే పెట్టాను అనమాట. తెలుసు కదా, నేనే స్టిచ్చింగ్ చేస్తానండి. దీనికి కూడా బో పెట్టాను, ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇంకా బో పెట్టాను అనమాట. ఇంకా బార్డర్ ఎలాగైతే ఉందో అలాగే ఇచ్చేసాను. ఇది బ్లౌజ్ డీటెయిల్స్ అనమాట. ఇంకా పడిపోకుండా ఉండటానికి డోరీస్ పెట్టాను. ఇది అండి శారీ విత్ బ్లౌజ్. ఇది ఒక శారీ. ఇందులోనే నేను 2 కలర్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మా సిస్టర్ కి, ఇంకోటి కూడా తీసుకున్నాను, చూపించేస్తాను చూడండి. ఇది వచ్చేసి రెడ్ అనమాట. సేమ్ శారీనే, రెడ్ కలరు. పళ్ళు అంతా రన్నింగ్ లాగే వచ్చేసిందండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంతా ఒకే కలర్ వచ్చింది. బ్లౌజ్ పళ్ళు కూడా అందుకే చూపిస్తున్నాను. బ్లౌజ్ అయితే ఇట్లా డాట్స్ వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లాగా డాట్స్ వచ్చింది. శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట. అవే డాట్స్ అనేది బ్లౌజ్ లో కూడా వస్తాయి అనమాట. సో ఈ 2 శారీస్ అనమాట. దీనికి ఇంకా బ్లౌజ్ అది ఏం స్టిచ్ చేయలేదండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీషోలో ఒక శారీ తీసుకున్నానండి. ఇది కూడా రెడ్ శారీనే, 1 మోర్ రెడ్ శారీ. చూసేసేయండి. రెడ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ మధ్య ట్రెండింగ్ అయిపోయింది కదా బాగా రెడ్, పట్టు శారీస్ లో కానీ, అది కూడా పైతాని కలంకారీ శారీస్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. మీకు ఆల్రెడీ బ్లాగ్స్ లో కూడా నేను చెప్పే ఉంటాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అనమాట. చూపిస్తాను, చూసేసేయండి. ఈ శారీ ఎలా ఉందనేది నాతో డెఫినెట్ గా మీరు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ శారీస్ అన్నింటిలో కూడా ఏ శారీ నచ్చింది అనేది కూడా చెప్పండి నాకు. చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్ శారీ మొత్తం ఇట్లా బుటీస్ వచ్చేస్తాయి అనమాట. అది కూడా మల్టీ కలర్ తో. అలాగే బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, పైతాని బార్డర్. సేమ్ బార్డర్ పైన కూడా వచ్చిందండి. అలాగే పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫుల్ పైతాని అనమాట. ఇంకా పళ్ళు ఇది వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. లాంగ్ ఫ్రాక్ గా కన్వర్ట్ చేసిన తర్వాత కూడా నేను మీకు వీడియో తీస్తానండి. బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ వచ్చింది అనమాట బ్లౌజ్. ఇది మీషోలో శారీ అండి. నేను మీకు లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఈ శారీ వచ్చేసి 500 అనుకుంటానండి. డెఫినెట్ గా ఎవరికైనా కావాలంటే ఈ దసరా నవరాత్రుల్లో మంచిగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో ఎవరికైనా లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ గా కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఈ శారీని అయితే పర్చేస్ చేయండి. చాలా బాగుంటదండి. ఇదంతా మనము కింద నడుం పాటు పెట్టుకోవచ్చు అనమాట.
ఇదంతా కూడా. ఇంకా అలాగే పైన బాడీ పార్ట్కి వచ్చేసి ఈ పైతాని వేస్తే లుక్ అయితే అద్దరిపోతుందండి. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేను మీతో డెఫినెట్ గా లింక్స్ అయితే షేర్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి ఎవరికైనా కావాలంటే. వెయిట్ లెస్ గా ఉందండి, మంచిగా క్యారీ చేయొచ్చు. ఏమంత రఫ్ గా కూడా లేదనమాట. చూడండి, మీరు క్లాత్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, చాలా స్మూత్ గా ఉందన్నమాట. ఇది ఒక శారీ మీషో నుంచి తెప్పించాను. ఇంకొకటి కూడా మీషో నుంచే తెప్పించానండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ అన్నమాట, రాయల్ బ్లూ కలర్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. అంటే చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. ఇది జస్ట్ 400 అట్లా పడింది అనమాట. ఆల్రెడీ మీషో లాగ్స్ లో మీరు అంతా యూట్యూబ్ లో అంతా కూడా చూసేసే ఉంటారు. ఇందులోనే హై బడ్జెట్ శారీస్ 2000 వరకు కూడా వచ్చినాయండి. ఇది ఒక శారీ అన్నమాట, మొత్తం రాయల్ బ్లూనే. శారీ చూడండి, అసలు ఇట్లా పెట్టుకుంటేనే పాపప్ అయిపోతుంది అనమాట కలర్. ఇది కూడా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అలా చేయించుకోవాలంటే హ్యాపీగా చేయించుకోవచ్చు అండి. లంగా ఓనీలు, లాంగ్ ఫ్రాక్స్, లంగా జాకెట్లు అట్లా మంచిగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇట్లా శారీస్ తీసుకొని. అదే మనం సపరేట్ గా తీసుకున్నాం అనుకోండి చాలా ప్రైజీ అయిపోతుంది అనమాట. పళ్ళు కూడా చూడండి ఇట్లా వచ్చేసింది అనమాట. పళ్ళు చూపిస్తాను ఉండండి. బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇది పళ్ళు అండి. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ లాగా ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు, చాలా బాగుంటది. ఇది కూడా చాలా వెయిట్ లెస్ అండి. చూడండి, ఓవరాల్ గా శారీ అయితే ఇదనమాట. లెంత్ కూడా బాగా వచ్చిందండి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. హైట్ గా ఉన్న వాళ్ళకైనా లెంత్ కూడా బాగా సరిపోతుంది అనమాట. లాంగ్ ఫ్రాక్స్ కి అట్లాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక కలర్. ఈ శారీస్ అన్నింటిలో మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 3-4 శారీస్ చూపించానండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా మీషో నుంచే. ఫస్ట్ మీషో అన్నీ చూపించేస్తాను. ఇది కూడా రెడ్డే అండి. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అనిపించింది నాకు. బాతిక్ ప్రింట్స్ అంటే బాగా ఇష్టం అండి. అందులో గోల్డ్ జరీస్ కూడా వచ్చేసరికి హైలైట్ గా అనిపించింది నాకు శారీ. ఇది కూడా వెయిట్ లెస్ ఉంది, బాగానే ఉందండి. కింద అంతా కూడా లేస్ వర్క్ అనేది వచ్చింది అనమాట. చూడండి, కలర్ చూడండి అసలు ఏముందో. వెయిట్ లెస్ అనమాట, బాగా క్యారీ చేయొచ్చు. వర్కింగ్ లేడీస్ కి అయితే బాగుంటదండి. టీచర్స్ కి అట్లాగే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి డైలీ వేర్ కి అట్లా బాగుంటది అనమాట. తక్కువ బడ్జెట్ లో కొంచెం లుక్ వైజ్ గా కూడా బాగుంటట్టు. ఇది కూడా షిబోరి ప్రింట్ లాగా వచ్చి మొత్తం గోల్డ్ జరీ లైన్స్ వచ్చినాయి అనమాట. కింద వచ్చేసి గోటాపట్టి లేస్ వచ్చింది. దీనికి పళ్ళు అంటూ స్పెషల్ గా ఏం లేదండి, రన్నింగే వచ్చేసింది అనమాట. బ్లౌజ్ కూడా అంతే ప్లెయిన్ వచ్చేసింది. గోటాపట్టి లేస్ వస్తుందండి పళ్ళుకైతే. ఇంకా బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. ప్లెయిన్ ఇలా వచ్చిందనమాట. నేను ఎందుకంటే ఓడదీయట్లేదు. చూడండి, ఇది బ్లౌజ్ అనమాట. చాలా బాగుంటదండి స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం. ఇట్లా డీప్ యూ పెట్టుకొని ఇట్లా బో పెట్టుకొని కరువులు కానీ లేదంటే బోట్ నెక్ పెట్టించుకొని ఇట్లా పైపింగ్ చేయించుకుంటే చాలండి, ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు. దిస్ ఈస్ ద ఓవరాల్ శారీ లుక్. హైట్ గా ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోద్దండి లెంత్ అయితే. ఈ శారీ ఇది కూడా అంతే అండి, జస్ట్ 400 అట్లా బడ్జెట్ ఫ్రెండ్లీ గా ఉంటుంది అనమాట. ఇది కూడా ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతంకి ఒక జార్జెట్ శారీ కట్టుకున్నాను కదా, ఆ జార్జెట్ శారీ కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అనమాట. పీకాక్ బ్లూ కి మెరూన్ కలర్ ఆర్ వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ బార్డర్ పళ్ళు కూడా ఇలాగే ఉంటుందండి, చూసేసేయండి. శారీ చూడండి అసలు ఎంత బాగుందో. వెయిట్ లెస్ గా మంచిగా డైలీ వేర్ కి కానీ అలాగే జర్నీస్ లో కానీ లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంటాయండి. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. చూడండి, పళ్ళు ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా నేను మంచిగానే స్టిచ్ చేశానండి. మీరు వరలక్ష్మి వ్రతం బ్లాగ్ లో అయితే చూసే ఉంటారు. ఇదే అనమాట శారీ డీటెయిల్స్. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉందండి. ఇది వచ్చేసి ఎంకే కలెక్షన్ లో 830 రూపీస్కి వచ్చిందండి ఈ శారీ. ఇంకా డెలివరీ ఛార్జ్ అవన్నీ కూడా ఉంటాయి కదా, సో 930 రూపీస్ అనుకోండి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ మీరు అన్ని బయట చేయించుకుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. మీరు చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి అంత ఏం అనిపించదండి. చూడండి, ఇది అనమాట ఓవరాల్ గా లుక్ వచ్చేసి. ఈ శారీ కూడా బాగుంది కదా, చాలా వెయిట్ లెస్ ఉంటుందండి.
హ్యాపీగా జర్నీస్ లో టెంపుల్స్ కి ఈజీగా కట్టేసుకోవచ్చు, ఫ్రైడేస్ అట్లా. దీని బ్లౌజ్ చూపిస్తాను, చూసేసేయండి. బ్లౌజ్ ఏం లేదండి, జస్ట్ రౌండ్ నెక్, ఇట్లా పైపింగ్ ఇచ్చేసాను అనమాట. దీని స్పెషల్ ఏంటంటే డోరీస్. చూడండి డోరీస్ ఎంత బాగా ఇచ్చాను, ఇట్లా ఇచ్చాను అనమాట డోరీస్. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఇలా ఇచ్చాను అనమాట. బార్డర్ కర్వ్స్, ఇక్కడ కూడా కర్వ్స్ ఇచ్చాను అనమాట. శారీలో క్లాత్ తీసి ఇట్లా హ్యాండ్ కి జాయిన్ చేశాను, ఇక్కడ కూడా జాయిన్ చేశాను. ఇదే పార్ట్ తీసి ఇక్కడ పెట్టుకొని ఈ పార్ట్ తీసి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకా నేనైతే ఇలాగే కంటిన్యూ చేశాను. దీనికి కూడా బో అయితే ఇచ్చేసాను అనమాట. ఏంటి అన్నిటికీ పెడుతుంది అనుకుంటున్నారేమో, నాకు ఇష్టం అండి, లిక్వైజ్ గా బాగుంది అనిపిస్తుంది. ఫ్రంట్ కూడా డిపియూ ఇచ్చాను అనమాట. ఇది ఒకటి. ఇది ఒక శారీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇది కూడా నేను ఆల్రెడీ కట్టుకున్నదే కదా, చూసేసే ఉంటారు మీరు. మా అమ్మ వాళ్ళది జాతర, జాతర అంటాను, ఆటలు కోసే దాంట్లో కట్టుకున్నాను కదా. సో శారీ మొత్తం ఈ కలర్ అనమాట. చూడండి ఇది కూడా పైతాని బార్డర్ వచ్చిందండి, చూపిస్తాను. ఇదంతా పళ్ళు అనమాట. పళ్ళు అయితే సూపర్ ఉందండి. చూడండి పైతాని బార్డర్ వచ్చింది. శారీ మొత్తం ఇట్లాగే బుటీస్ వచ్చినాయి అనమాట. శారీ బాడీ పార్ట్ వచ్చేసి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, చూసేసేయండి. శారీ ఓపెన్ చేయాలంటే బాధగా ఉందండి, ఐరన్ చేయించి పెట్టాను అనమాట, అందుకని. చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటది అనమాట. చూడండి బుటీస్ అది ఎంత షైనీగా ఉందో. పైతాని బార్డర్ అనమాట. ఇట్లా వస్తుంది అనమాట. తాత సరిగ్గా ఐరన్ కూడా చేయలేదు. ఇది ఒక శారీ. ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను, చూసేసేయండి. ఇది కూడా బాగా స్టిచ్ చేసుకున్నానండి. బుగ్గ హ్యాండ్స్ లేవండి, అస్సలు లేవు నాకు, అంటే మొత్తం బాహుబలి హ్యాండ్స్. చూడండి నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా కరువులు ఇచ్చాను, హ్యాండ్స్ కి ఏమో ఇట్లా బాగా బఫ్ లాగా వచ్చినట్టుగా ఇట్లా బుగ్గలాగా పెట్టాను అనమాట. పఫ్ స్లీవ్స్. ఫ్రంట్ సైడ్ చూడండి షేప్ ఎలాగ ఇచ్చానో అట్లా వస్తుంది అనమాట. షేప్ అనేది మీకు చూస్తే అర్థమయ్యే ఉంటది షేప్. చూడండి ఇట్లా ఇలా వచ్చి ఇట్లా ఇట్లా డీప్ యూ లాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటదండి ఈ బ్లౌజ్ కూడా. ఎవరికైనా కావాలంటే ఇట్లా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ గానీ ఇట్లా ఇదే షేప్ బ్యాక్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, బాగుంటది. ఇది ఒక బ్లౌజ్ అనమాట. దీనికి టజల్స్ వచ్చేసి నార్మల్ గానే పెట్టానులేండి. మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలండి నేను ఇప్పుడు. డెఫినెట్ గా మీరు ఈ వీడియోకి మంచిగా వ్యూస్ తెప్పించి లైక్ అయితే కంపల్సరీ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ట్రెండింగ్ కలర్ అన్నా కదా, ఇది పర్పుల్ కలర్. చూడండి షైనీ షైనీగా ఉంది శారీ. అస్సలు వెయిట్లెస్ అంటే వెయిట్లెస్ అండి, చాలా బాగుంటది ఈ శారీ. ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట, చూపిస్తాను చూడండి. ఇంకా ఇది ఈ రోజే స్టిచ్ చేశానండి, ఇంకా హెమ్మింగ్ అయితే చేయలేదన్నమాట. సో చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. చూసారా షేప్ ఎలా ఉంది, చూసారా వేరే కలర్ కనపడుతుంది, అది పైపింగ్ అనుకోవద్దండి, మెడపట్టి అలాగ వేసాను అనమాట. ఇది అనమాట బ్లౌజ్. నేను ఎక్కువ డీప్ అయితే వేసుకోనండి. ఈ బ్లౌజ్ ఆ పర్పుల్ కలర్ నచ్చే తీసుకున్నాను నేను. ఫ్రంట్ సైడ్ కూడా చూడండి షేప్ ఎలాగ ఇచ్చానో ఇట్లా ఇచ్చాను అనమాట. హ్యాండ్స్ చూడండి మొత్తం మిర్రర్స్ వచ్చినాయి, బాడీ పార్ట్ మొత్తం మిర్రర్స్ వచ్చేసినాయి అనమాట. ఇంకా మనం బ్లౌజెస్ చేయించుకుంటేనే తీసుకుంటున్నారు కదండి 1200 1500 ఎంబ్రాయిడరీ అయినా, ఇట్లా బ్లౌజ్ వస్తే పర్వాలేదు కదా అనేసి ఈ బ్లౌజ్ శారీ నచ్చి ఇంకా తీసుకున్నాను అనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 900 అండి. పర్పుల్ కలర్ శారీ విత్ ఎల్లో కాంబినేషన్. ఎలా ఉందో చెప్పండి నాకు, అది కూడా చెక్స్. ఈ శారీ వచ్చేసి రోలింగ్ చేయించానండి ఫస్ట్, ఇంకా కొంచెం క్రషీగా ఉండింది. ఇది రోలింగ్ చేయిస్తే ఇట్లా సాఫ్ట్ గా అయిపోయింది అనమాట. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అలాగే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సరిపోదండి ఇది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట.
ఈ సారీ ఎప్పుడు కట్టుకుంటానో చూపిస్తానులేండి. ఈరోజే స్టిచ్ చేశాను అనమాట. బ్లౌజ్ కూడా క్లాత్ బ్లౌజ్ వచ్చేసి అక్కడికక్కడికి అయిందండి. టజల్స్ కూడా వేరేలాగా పెడదాం అనుకున్నాను, బట్ లేదనమాట. ఈ ఈ బ్లౌజ్ షేప్ ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్ లో కూడా షేర్ చేయండి. ఎవరికైనా కావాలంటే ఇట్లా పెట్టించుకోండి, చాలా బాగుంటుందండి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా చూడండి, మొత్తం మిర్రర్స్ వచ్చేసినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఫిట్టింగ్ అది ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి నేను ఇంకా, ఎందుకంటే ఉక్సులు హెమ్మింగ్ అవన్నీ ఏం చేయలేదండి. ఇది అండి ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్ని కావాలంటే నాతో చెప్పండి, నేను షేర్ చేస్తానండి. దసరా నవరాత్రులకి మీరందరూ కూడా వీడియోస్ రండి. మహాసేల్ అని మీషోలో అలాగే అమెజాన్ లో పెడుతున్నారు, అలాగే అజియోలో ఆల్ స్టార్స్ సేల్ అనేసి అది పెడుతున్నారు. మీరందరూ కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటున్నారా? ఈ హాలిడేస్ అన్నిటిని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా? ఈ హాలిడేస్ లో ఎక్కడెక్కడ వెళ్తున్నారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి నేను ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.